పెదరావుపల్లి ఎస్సీ కులానికి చెందిన 13 మంది రైతుల తోటలు ధ్వంసం. ప్రభుత్వానికి న్యాయం చేయాలంటూ బాధితుల విజ్ఞప్తి. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం పెదరావుపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1/1లో సుమారు 20 ఎకరాల ప్రభుత్వం వెస్ట్లాండ్ డెవలప్మెంట్ భూమిని గతంలో ప్రభుత్వం తమకు కేటాయించిందని బాధిత రైతులు తెలిపారు. అప్పటి నుంచి ఆ భూమిలో జీడి, మామిడి మొక్కలు నాటి వాటిపైనే ఆధారపడి జీవనోపాధి కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఎలాంటి ముందస్తు నోటీసు లేదా సమాచారం ఇవ్వకుండా క్రషర్ యజమాని జి సుదర్శన్ రావు ఆధ్వర్యంలో జేసీబీలతో రాత్రి వేళ తమ తోటల్లోకి ప్రవేశించి జీడి, మామిడి మొక్కలను తొలగించి భూమిని చదును చేశారని బాధితులు ప్రశ్నించగా ఈ భూమికి ప్రభుత్వం వచ్చింది చేసుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని వారు వాపోయారు. తమ జీవనాధారమైన తోటలను ధ్వంసం చేయడంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని పెదరావుపల్లి ఎస్సీ కులానికి చెందిన 13 మంది రైతులు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. రామకృష్ణ అండి, మా చిన్నపల్లి గ్రామం, కొత్తవలస మండలం, విజయనగరం జిల్లా. మా తాతల కాడి నుంచి సుమారు 30 సంవత్సరాల కిందట మాకు వేస్ట్ ఆఫ్ ల్యాండ్ డెవలప్మెంట్ కోసం మాకు మొక్కలు ఇచ్చి భూమి డెవలప్ చేయమని గవర్నమెంట్ ఇచ్చిందండి. కానీ ఇప్పుడు క్వారీ వాడు వచ్చి మొత్తం భూమిని మాకు లీజుకి ఇచ్చిందని మొత్తం మొక్కలన్నీ తీసి నైట్ ఎక్కడికి పంపించారో తెలియదు. మొత్తం సాగు అంతా పాడు చేశారు. మాకు దీని మీద కాన్సల్టేషన్ కూడా ప్రతి సంవత్సరం ఇచ్చేవారు. అదేవిధంగా మొత్తం ఒక్క మొక్క కూడా లేకుండా తీసి ఎక్కడికి మరి పంపించారో తెలియదు. మేము జీడి మొక్కలు, మాడి మొక్కలు వేసి ప్రతి సంవత్సరం సాగు చేసేవారు అండి. అదే జేసీబీ తీసి జి సుదర్శన్ రావు గారు నైట్ తీసి పంపించారు. ఎక్కడ పంపించారో తెలియదు. కోరుచున్నాం. ఎస్సీ కులానికి చెందిన నివసిస్తున్నాం. పెదరాపల్లి ఏరియా సర్వే నెంబర్ 1లోని గత 30 సంవత్సరాలుగా 1990లో వేస్ట్ డెవలప్మెంట్ ల్యాండ్ కింద ప్రభుత్వం వారు మాకు జీవనోపాధిగా సాగించమని ప్రభుత్వం వారు ఇచ్చి మొక్కలు ఇచ్చి మాకు జీవనోపాధి కల్పించారు. అయినప్పటికీ ఇక్కడ కోరి అనుమతుల కోసం ఎన్ఓసి పొందామని నైట్ దగ్గర 20 ఎకరాల ల్యాండ్ని నైటు మాడి జీడి తోటని నైట్ అర్ధరాత్రి టైంలో మీ సాగులు ఉన్నదాన్ని మొత్తం తొలగించి మాకు జీవనోపాధి లేకుండా చేశారు. ప్రభుత్వమే ఇచ్చి మళ్ళీ మా భూముల్ని మా మొక్కలు నైట్ ధ్వనిగా తీసి మాకు అన్యాయం చేసి రోడ్డు పైన పడిస్తారు. అలాగే ఇక్కడ అనుమతులు లేకుండా కొన్ని బోర్వెల్ రిగ్గి కూడా జరుగుతుంది. దానికోసం ఇంతకుముందే మేము చాలా మైనింగ్ డిపార్ట్మెంట్లకి లోకాయుక్త కూడా వెళ్ళాము. లోకాయుక్త కూడా పర్మిషన్ లేకుండానే వీళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయినా సరే ఇల్లీగల్గా చేస్తున్నారు. వీళ్ళు తగిన చర్య తీసుకుంటారని మేము కోరుచున్నాం.